11 కేజీల గంజాయితో ప్రయాణం చేస్తున్న ఇద్దరు కర్ణాటక వాసులను ఇచ్చాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన సునీల్ అనే వ్యక్తి సూచనల మేరకు అదే రాష్ట్రం షిమోగా జిల్లాకు చెందిన రాజేష్ గౌడ్, జి మధు, ఒడిశాలోని సదాభంగా గ్రామంలో బెంజమిన్ అనే వ్యక్తి నుంచి 11 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. ఆ గంజాయితో ఒడిశా నుండి ప్రైవేటు బస్సులో ఇచ్చాపురం చేరి రైల్వే ద్వారా బెంగళూరు వెళ్లడానికి రైల్వే స్టేషన్ వద్దకు వెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సిఐ చిన్ననాయుడు తెలిపారు. రాబడిన విశ్వనీయ సమాచారం ప్రకారం ఇద్దరు వ్యక్తులు గంజాయితో ఒరిస్సా నుండి వస్తున్నారని ఇన్ఫర్మేషన్పై ఇచ్చాపురం పవనేశ్వర్ గారు వెళ్ళి చెక్ చేయగా కర్ణాటక చెందిన ఎం రాజేష్ గౌడ్ మరియు జి మధులు వాళ్ళ బ్యాగుల్లో తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర 11.07 కేజీల గంజాయితో పట్టుబడినారు. వారు ఒరిస్సాలో గల కంధమాల్ డిస్టిక్ నుండి కర్ణాటక బెంగళూరు తీసుకెళ్ళి ఇక్కడ పట్టుబడ్డారు. వాళ్ళపై కేసు కట్టి ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ముఖ్యంగా గంజాయి అనేది ఈ సమాజాన్ని ఒక పట్టి పీడించే క్యాన్సర్ లాగా తయారైంది. ఈ విధంగా వీళ్ళు ఏంటంటే తీసుకెళ్ళడానికి డబ్బులు తీసుకుంటున్నారు. ఒరిస్సా నుంచి కంధమాల్, గజపతి డిస్టిక్లోని అక్కడ గంజాయి సాగు నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళు బెంగళూరు తీసుకెళ్తున్నారు, కొంతమంది ముంబై తీసుకెళ్తున్నారు, కొంతమంది సికింద్రాబాద్ తీసుకెళ్తున్నారు. అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మారింది, కానీ తీసుకెళ్తున్న వాళ్ళపై ఇచ్చాపురం పోలీసులు ఇక్కడ నిఘా అనేది గట్టిగా కట్టడం జరుగుతుంది. వీళ్ళందరినీ ఈ దినం ఏమో అరెస్ట్